పొలిటికల్ అనలిస్టే కాదు, ఒక కామర్స్ స్టూడెంట్. మన మిత్రుడు కూడా అడిగాడు బడ్జెట్ అంటే బడ్జెట్ అంటే మీరు అడిగిన దాంట్లో గురించి కూడా సమాధానం చెప్తాను. వాస్తవానికి అంటే బడ్జెట్ అంటే మన దగ్గర ఉన్నటువంటి కొన్ని డబ్బు రేపు అంటే మనకి ఇప్పుడు పిరియాడికల్గా చూసుకుంటే 1 year 365 daysకు స్పాన్ ఆఫ్ ఎక్కువ ఉంది. అంటే ఖర్చులు, ఆలోచనలు, అవసరాలు ఎక్కున్నప్పుడు 1-2 ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు మనం పెద్దగా లెక్కలు రాసుకోవాల్సిన అవసరం లేదు. ఒక కామన్ మ్యాన్గా చెప్తాను, మీరు ఒక టూర్కి వెళ్తున్నారు, ఒక టూర్కి వెళ్తున్నట్టు 5,000 10,000 ఒక దగ్గరికి వెళ్తారు. కానీ ఒక 10-20 దిక్కులకు వెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, ఎన్ని అవసరాలు ఉంటాయి ఏంటి అనేది ఒక ఎస్టిమేషన్ కూడా వెళ్ళాం. అట్లాగే వ్యవహారాల్లో కూడా కంపెనీలైనా వ్యక్తులైనా బడ్జెట్ అనేది వేసుకోవాలి. ఇది ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంది. అంటే మన దగ్గర ఉన్న సోర్స్ ఏంటి, మనకున్నటువంటి ఐడియాలజికల్ ఖర్చులు ఏంటి, వాటికి ఏ విధంగా ఆదాయం వస్తుంది, ఏ విధంగా ఎన్నింటి వాటికి ఎంతెంత ఖర్చు పెట్టుకుంటే పెరాడికల్గా ఎంతెంత చేయాలి, ఒక అలొకేషన్ అనేది ఎగ్జిమేషన్ అంటే ఊహించుకొని ఒక ప్రిపరేషన్ స్టేట్మెంట్ మాత్రమే. వాస్తవంగా ఖర్చు ఇంతే పెడతాను, ఇట్లనే పెట్టాలి, ఇన్నే పెట్టాలి అని రూల్ అయితే లేదు. అంటే మనకు 100 రూపాయలు వస్తుంటే ఓహో భోజనానికి ఇంత ఖర్చు పెట్టాలి, టూర్ అండ్ ట్రావెల్కి ఇంత ఖర్చు పెట్టాలి, ఒక పర్సన్గా చెప్తున్నారు, ఒక పర్సన్గా. అలాగే ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వానికి ఉన్నటువంటి రకరకాల శాఖలు ఉన్నాయి, రకరకాల అవసరాలు ఉన్నాయి. అంటే ప్రజల సంక్షేమం కోసం ఆరోగ్య శాఖ గురించి, విద్య గురించి, కులాల ప్రతిపాదికగా తీసుకున్నప్పుడు బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్, అదర్ కమిషన్, ఇట్లా తనకు వస్తున్న రూపాయిని మనకున్నటువంటి సోర్స్ ఇన్కమ్ ఇన్కమ్ ఎంత పెంచుకోవాలి, ఎంత వస్తుందో ఎస్టిమేషన్ చేస్తుంది. ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ ఏంటో మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి లిక్కరు, తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ శాఖ అధికంగా. తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ మధ్య కాలంలో ఇదేంటి రోడ్ అండ్ ఇవి పోలీస్ శాఖ నుంచి వచ్చేటువంటి ఫైనాలిటీలు కూడా మారిస్తారు. అసలు తెలంగాణ రాష్ట్రానికి 3 మాత్రం రెవెన్యూ శాఖలో మీరు అన్నారు రిజిస్ట్రేషన్ అనేది పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఈ మధ్య కాలంలో అన్ని రాష్ట్రాలు కుడి ఎడమ తేడా అంతే, 2% ఓ రాష్ట్రానికి కొంత తేడా. కానీ మెయిన్ అయితే 3 ఆదాయం బాగా మెయిన్ ఆదాయం, మిగతా సెకండరీ ఆదాయాలు, తర్వాత తక్కువ షేర్స్ ఉంటుంది. సో ఈ ఆదాయాలు మనం ఇచ్చినట్టు సంక్షేమాలు ఎన్ని, లేదా రెగ్యులర్ ఎక్స్పెండిచర్ అంటే జీతాలు, పెన్షన్లు, ఇవన్నీ వీటిని అలకేట్ చేసుకోవడం అనేది నిజంగా ఖర్చు మీద సానే. ఇవన్నీ రాస్తుంటారు, రాసినంత మాత్రమే ఇవే వస్తారని, కానీ రాయకుంటే వేరే దానికి ఇయ్యడానికి అయితే అపోహ అది. ఈ ప్రభుత్వం అంటే నేను ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేసిన, నిన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటల రాజేంద్ర కానీ, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కానీ, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి గతంలో కానీ ఇప్పటికైనా అలొకేషన్ చేస్తున్నాడు మాసం. కానీ వీళ్ళ చిత్తశుద్ధి ఏంటి అనేది ఇక్కడ మనం ప్రశ్నించాల్సి వస్తుంది, మనం చేసుకుంటుంది డిస్కషన్. అంటే గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏమనుకొచ్చాడు, మార్పు కోసం వచ్చాడు, మార్పుతో వస్తా అన్నాడు. ఆయన మార్పులో ఎట్లా చేస్తున్నాడు, ప్రజల జీవితాల్లో మార్పులు చేస్తాడా, పాలనా విధానంలో మార్పులు చేస్తాడా, లేదా ఐడియాలజికల్ మార్పులు చేస్తారని చూస్తూ ఉన్నారు. ప్రజలైతే మన అందరికి బహిరంగ రాస్తున్నాయి. బడ్జెట్లో ఉన్నటువంటి విధానాల్లో చూస్తే మాత్రం సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం గతంలో కేటాయించింది మరి నిజంగా అమలు చేసిరా చేయలేదా చూస్తే, ఇప్పుడు మరి బడ్జెట్లో చేస్తారా చేయలేదు, ఒక ట్రస్టబిలిటీ ఉండాలి. ట్రస్టబిలిటీస్ కనిపిస్తుందా? ఏదైతే ప్రధాన సెక్టర్లు, తెలంగాణలో ప్రధాన సెక్టర్లు ఏంటి అంటే మనందరూ తెలిసిందే. గత ప్రభుత్వం ఏదైతే పాజిటివ్గా ఉన్నటువంటి సెక్టర్లు వ్యవసాయం, తర్వాత ఇరిగేషన్, దాంతోపాటు ఇంకొక చేనేత గ్రామం, ఈ 3 రంగాలకు మాత్రం ఇప్పటి బడ్జెట్లో సుమారు 1,000 కోట్లు ఒక్కొక్క రంగానికి బడ్జెట్ అలొకేషన్ తక్కువ చేశాడు. అంటే గతం ప్రభుత్వాలు ఇచ్చిన ప్రయారిటీ కానీ, ఈ రేవంత్ రెడ్డి గత సంవత్సరంలో ఇచ్చిన ప్రయారిటీ కానీ తగ్గించాడు. మరి ఏమిటికో అయితే నాకు అర్థం కాలేదు. రైట్. ఇకపోతే చేనేత రంగానికి ఒక 300-400 కోట్లే, అదే 300 కోట్లే సుమారు తగ్గించాడు. ఐటీ శాఖకు 875 కోట్లు అవి పెంచాడు. నేను అది పెంచినే చెప్తున్నా. ఇప్పుడు చెప్పి నేను తెలుసు స్వాగతించాల్సింది అంటే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ తిరిగి ప్రారంభిస్తున్నారు. కొత్త పథకం కాదు ఇది, మధ్యాహ్న పథకం ఉంది. ఇప్పుడు యాడ్ అయ్యేది నాకు తెలిసి ఇంటర్మీడియట్ వాళ్ళకి యాడ్ అవుతుంది, గతంలో లేదు. ఇది మనందరం కూడా స్వాగతించాల్సిందే, అభినందించాల్సిందే. సరే గతంలో ఉన్నదండి బ్రేక్ఫాస్ట్ ఎందుకు తీసేసాడు అని రాజకీయ విమర్శలు, బట్ తిరిగి ఈ మధ్యకాలంలో ఒక స్వామి, ఒక ప్రవచనకర్త కూడా దాని గురించి అవహేళనగా మాట్లాడిన విధానం కూడా మనం విన్నాం. ఎందుకంటే సంక్షేమం విషయంలో ఆలోచిస్తున్నప్పుడు మరి అవసరమా లేదా, వచ్చిన స్టూడెంట్ బద్ధకానికి తయారవుతాడు ఏదో విమర్శించారు. సరే అది వేరే విమర్శ, మన టాపిక్ అవసరం లేదు. కానీ దీనికి ప్రయారిటీ ఇస్తూ రేవంత్ రెడ్డి గారు
కేటాయించని ఆలోచన చేయడం, సరే రేపు చేస్తాడా చేయడం వేరు విషయం, కానీ ప్రయత్నం అయితే చేస్తున్నందుకు స్వాగతించాలి. ఇంకొకటి గిరిజన ప్రాంతంలో సోలార్ విద్యుత్కు 100% సబ్సిడీతో భారీ బడ్జెట్ కేటాయించాడు. ఇది మనం స్వాగతించాలి. ఎందుకంటే నిజామాబాద్ అంటే ఆదిలాబాదు ఇట్లాంటి వరంగల్ కొన్ని ఏరియాల్లో అడవి జాతి అంటే అడవి బిడ్డలకు ఇటు కరెంటు అక్కడ దాకా వెళ్ళదు. వెళ్ళిన ఎక్స్పెన్స్ వెళ్ళమంటే మీ కాలనీ కానీ మీ కమ్యూనిటీ వాళ్ళు కానీ ఏదైనా బేర్ చేయమని విద్యుత్ శాఖ నుంచి డిమాండ్ ఉంటుంది. వీళ్ళు అంటే ట్రాన్స్ఫార్మర్ కూడా కట్టుకోలేరు, కరెంట్ లైన్ అయితే వేసుకుంటారు కానీ ట్రాన్స్ఫార్మర్ చేయలేరు. సో అట్లాంటి సందర్భంలో వాళ్ళకి ఇంకా విద్యుత్కు దూరంగా ఉన్నటువంటి ఆ పల్లెలు కానీ గూడాలు కానీ సోలార్ 100% సబ్సిడీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే నిజంగా అంకెలతో కాకుండా ప్రాక్టికల్గా జరగాలని కోరుకుందాం. ఓకే. ఇంకోటి యంగ్ ఇండియా అండ్ ఇందిరా పథకాలు అని చెప్పేసి కేటాయించాడు, కానీ గతంలోనే మరి రాజీవ్ వ్యవసాయ వికాసం అనే పథకంకి అప్లై తీసుకునేంతవరకు అయితే దానికి బడ్జెట్ అయితే ₹1 శాంక్షన్ కాల. ఇది గత బహుశా ఎన్నికల ముందు అంటే ఏ ఎన్నికలకు ముందో మొత్తం మీద ఈ యువ వికాస అప్లికేషన్ తీసుకున్నది యువతకు. అంటే యువతకు ఏదైతే మాట ఇచ్చాడో యువతకు ₹1,00,000 నుంచి రుణ సహాయం అని చెప్పి తీసుకుని కూడా 1 year దాటింది. అప్లికేషన్స్ కూడా తీసుకుని ఇంతవరకు అయితే ఎవరికి ఇవ్వలేదు. సో మళ్ళీ దానికోసం ప్రయారిటీ ఇస్తూ ఇచ్చాడు. ఇదైతే పాజిటివే. ఇకపోతే మిగతా ఆరోగ్య, సివిల్ అండ్ సప్లై, మహిళా సంక్షేమం, మైనారిటీ సంక్షేమానికి అయితే బడ్జెట్ పెంచాడు. అంటే గతం కన్నా పెంచారు. 5 లక్షల బీమా కూడా ఇస్తున్నారు, 15 లక్షల కుటుంబాలు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ లేదా రేవంత్ రెడ్డి ప్రధానంగా వచ్చినటువంటి రైతు భరోసా విషయంలో కానీ, ఈ కళ్యాణ లక్ష్మి, మహిళలకు సాధికారత కోసం 2,500 ఈ పథకాలు అవుతున్నాయో పథకాల గురించి కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ స్పష్టంగా లేదు, ఉన్న ట్రస్టబిలిటీ లేదు. అంటే ఈ బడ్జెట్లో ఇక నుంచి మహిళలకు నెలకు 2,500 ఇస్తాము, పెన్షన్లో 4,000 పెంచుతా అన్నాడు. వాటికి నమ్మదగినటువంటి అంటే వాళ్ళు కేటాయించినటువంటి అంటే ప్రజలు నమ్మేయట్లేరు. ఎందుకంటే ఈ అంకెల గారడి వల్ల. ఇంకొకటి ఈ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఒక విమర్శ అయితే వస్తుంది. రెవెన్యూ 1,29,000 రెవెన్యూ వచ్చిందని బడ్జెట్ ప్రకారం చెప్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ వచ్చేసి 3,24,234 కోట్లు. రెవెన్యూ వ్యయం ఎంత? 2,34,406 కోట్లు. అది ఏం కాదు, ఆదాయం మీరు చెప్తున్నా. ఆదాయం 1,29,000 గత సంవత్సరంలో వచ్చిన ఆదాయం అని చెప్తుంటే కాగు రిపోర్ట్ మొత్తం 1,03,000 అనే చెప్తుంది. మరి మిగతా 1,30,000 ఎందుకు వ్యత్యాసం చూపిస్తుంది? అంటే కాగుకు తప్పు రిపోర్ట్ వెళ్ళిందా, వీళ్ళు తప్పు అసెంబ్లీ సాక్షి తప్పు రిపోర్ట్ ఇస్తున్నారు, క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్. అంటే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఈ అంకెల గారడే చేస్తున్నారు. మొదటి ఈ రోజే కాదు, ఎప్పటి నుంచి కూడా అంకెల గారడే ఉంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు రాష్ట్ర బడ్జెట్కు తేడా ఏంటంటే కేంద్ర బడ్జెట్లో కొంచెం భయం ఉంటుంది వస్తుందంటే ముందు రోజు. ఎందుకంటే ఏ పన్ను పెరుగుతుంది, ఏ పన్ను తగ్గుతుంది. ఈ రాష్ట్ర బడ్జెట్లో అంత అవకాశం లేదు. చాలా తక్కువ సందర్భంలోనే చిన్న చిన్న పన్నుల విధానం చేస్తారు. ఇప్పుడు కొత్తగా అయితే ఈ ట్రాఫిక్ గురించి కూడా ఏదో ఈ బడ్జెట్లో చెప్పలే కానీ ట్రాఫిక్ పెనాల్టీ విషయంలో కొన్ని రూల్స్ తీసుకొస్తున్నారు. అంటే అధికంగా రెవెన్యూ వచ్చే రూపాయంగానే మారుస్తున్నారు దాన్ని. సో ఈ బడ్జెట్లో పెడతాడేమో అనుకున్నాం కానీ అదైతే బడ్జెట్లో ప్రస్తావన రాలేదు, అది నిన్న వచ్చిన వార్త. సో ఆదాయం పెంచుకునే మార్గమే చూస్తున్నారు. ఆదాయం పెంచుకుంటున్నారు, ఈ ఖర్చులు అంకెలు పెరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరం 3 లక్షల కోట్లు, ఈ సంవత్సరం 3,20,000, ఇంకో సంవత్సరం ఇంకో వస్తాయి. అంకెలు పెరుగుతుంది కానీ ఇంకా జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయా అనేది ప్రశ్న. జీవన ప్రమాణాలు పెరగాలంటే సామాన్యుడు ధైర్యంగా కొనుగోలు చేసే శక్తి ఏ విధంగా పెరిగింది. మీరు పాండమిక్ పీరియడ్ అంటే ఇప్పుడు వచ్చింది గ్యాస్ కష్టం, ఇప్పుడు ఒక పీరియడికల్కి వచ్చింది, అది వేరే. కానీ నిత్యావసర ధరలు పెరుగుతా ఉన్నాయి. పవర్ పెట్రోల్ మీద ₹2.65 అంతా పెంచారు ఆల్రెడీ. జీవన ప్రమాణాలు ఖర్చులు పెరుగుతా ఉన్నాయి. అంటే టెక్నాలజీ ప్రకారం వస్తాయి. మనిషికి 2 ఫోన్లు, పెట్రోల్ 2 ఉన్నాయి, పవర్ ఉంది, మామూలు ఉంది. అంత పవర్ పెట్రోల్ పెంచారు, పెంచేస్తారు. మరి అది దీన్ని ఇట్లాగే ఉంచుతారా, మరి తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. ఇవన్నీ వేరు. అయితే ఇకపోతే ఇందులో అప్పులకు పోతున్నాయి అని వీళ్ళు నెట్టుకొస్తున్నటువంటి సమాధానం గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రాంతంలో వాళ్ళు ఏం చెప్తారంటే 60 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క దానివల్ల నేను వాళ్ళు చెప్తాను అంటే రీజన్ చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళు పెద్ద బర్త్డే చేశారు మాకు 10 ఏళ్లలో, అదే రీజన్ చెప్పుకుంటున్నారు, వీళ్ళు రీజన్ చెప్పుకుంటున్నారు. కానీ నిజంగా
జనంగా తలసరి ఆదాయం గురించి ఇప్పుడు చెప్పాలి. నీకు దీని బడ్జెట్ గురించి చెప్పేటప్పుడు తలసరి ఆదాయం మనిషికో 13,000 15,000 అనుకుంటే నిజంగా వ్యక్తి దగ్గర పోయితే నీ ఆదాయం అంత ఉందా, 13 లక్షలు ఉందా, 13,000 ఉందా అంటే రాదు, జీరోగానే చూపిస్తాడు. ఎందుకంటే అందరికీ కాదు, అంటే ₹1,00,000 వచ్చినటువంటి ఆదాయాన్ని నలుగురు పంచితే వానికి వస్తుంది, కానీ నిజంగా జీవన ప్రమాణాలు అవి తలసరి ఆదాయం ఎంత ఇచ్చారు ఇక్కడ? 4,18,931 కోట్లు. మరి ఒక సామాన్య దగ్గరికి వెళ్ళి అడుగుదాం, మైక్ పట్టుకుని 4 లక్షలు వచ్చిందా పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ తలసరి ఆదాయం అంటే ఏమంటాడు? అంటే ఇవన్నీ అంకెల గారెడే. అంటే ₹1,00,00,000 ఉన్నోని 4 డివిజన్ చేస్తే వచ్చేటువంటి, జనాభాకు డివిజన్ చేస్తూ వచ్చేటువంటిది ఇదంతా కూడా. అంటే నిజమైన తలసరి ఆదాయం కాదు. ఎలాగో బడ్జెట్ కూడా నిజమైన అంకెలు కావు, ఊహాతీతమైన మాత్రమే. రైట్ రైట్. బీఆర్ఎస్ మన రామూర్తి గారు, ఇప్పుడు మీరు 10 ఏళ్లలో